హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అంకర్. మీరు చూస్తున్నారు బ్లెస్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనం టెట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో, మినిమమ్ కట్ ఆఫ్ అంటే మీకు మినిమమ్ ఆ ర్యాంక్ మినిమమ్ ఆ పర్సెంటేజ్ వస్తే గానీ మీకు అంటే క్యాండిడేట్ లిస్ట్‌లోని మీ పేరనేది ఉండకపోవచ్చు. సో, ఆ మినిమమ్ కట్ ఆఫ్‌కి అయితే మీరు రీచ్ అయితే అవ్వాలి. సో, మీరు రీచ్ అయినప్పుడు మాత్రమే మీకైతే మాత్రం ఆ కట్ ఆఫ్‌కి ఎప్పుడైతే మీరు టెట్ ఎగ్జామ్ రాసి రీచ్ అయితే అవుతారో, సో, అప్పుడు మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ గానివ్వండి, మీకు సెలక్షన్ అయ్యే మీకు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువైతే ఉంటుంది కాబట్టి, సో, మీరు మినిమమ్ కట్ ఆఫ్ అయితే మీరు మెయింటైన్ అయితే చేయాలి. సో, మీకు ఆ కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పేసి మీకు ఒక పేపర్ ఆర్టికల్ కూడా రిలీజ్ అయితే అయింది. సో, ఆ కట్ ఆఫ్‌కి మీరు రీచ్ అవుతున్నారా లేదా అని మీరు చెక్ అయితే చేసుకోండి. ఇక అదే విధంగా టెట్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను వీడియోస్‌లో చేసి పెడుతున్నాను. సో, మీకు ప్లేలిస్ట్ అయితే డిజైన్ చేశాను టెట్‌కి సంబంధించి. ఏపీ టెట్ ఎగ్జామ్ 2024కి సంబంధించి ప్రతి చిన్న లేకపోతే పెద్ద అప్డేట్స్ మొత్తం కూడా నేను మీకు వీడియోలో డిస్కస్ చేస్తున్నాను కాబట్టి, మీరు సింపుల్‌గా డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేసి మీరు ఏపీ టెట్‌కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవడానికి మీరు ఆ డిస్క్రిప్షన్ లింక్‌ని క్లిక్ చేసి ప్లేలిస్ట్‌కి అయితే వెళ్లి ప్లేలిస్ట్‌ని సేవ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ప్లేలిస్ట్‌ని సేవ్ చేసుకుంటారో, ప్లేలిస్ట్ సేవ్ చేసుకున్నప్పుడు ప్లేలిస్ట్ అంటే టెట్‌కి సంబంధించిన ప్రతి అప్డేటు వేరే వేరే ఛానెల్స్‌కెళ్ళి వెతుక్కోకుండా ఒకటే ప్లేలిస్ట్‌లో మీకు ప్రతి చిన్న, పెద్ద అప్డేట్ అయితే ఉంటుంది కాబట్టి మీకు సింపుల్‌గా ఈజీ అయితే అయిపోతుంది. ఇక అదే విధంగా మీకు టెట్‌కి సంబంధించిన ఎప్పుడు టైమ్ టు టైమ్ అప్డేట్స్ రావాలనుకున్నట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసిన ప్రతి వీడియో మీకైతే వస్తది. ఇక మనం గాని చూసుకున్నట్లయితే ఇక మీకు టెట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మీకు ఆన్‌లైన్‌లోనైతే టెస్ట్‌లు అంటే మీకు మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులో అయితే రానున్నాయి కాబట్టి, మీకు సెప్టెంబర్ 19 నుంచి అయితే మీకు మాక్ టెస్ట్‌లు అనేవి అవైలబుల్ అవుతాయి కాబట్టి, సో, ఒకటికి 2 సార్లు మీరు రోజు ఆ మాక్ టెస్ట్‌లు రాయండి. మీరు సెప్టెంబర్ 19 వరకే ప్రిపరేషన్ చేసి, ఒకసారి ఆ రోజు నుంచి కూడా మీరు రివిజన్ చేస్తూ మీరు అదే విధంగా సెప్టెంబర్ 19 నుంచి మీరు మాక్ టెస్ట్‌లు అనేవి కంటిన్యూయస్‌గా రాయడానికి అయితే ట్రై అయితే చేయండి. అలా ట్రై చేసినప్పుడే మీకు మినిమమ్ కట్ ఆఫ్‌కి మీరు రీచ్ అవుతారా లేదా అని చెప్పేసి మీరు చెక్ అయితే చేసుకోగలరు. సో, మీకు జాబ్ రావడానికైతే ఇప్పుడున్న కాంపిటీషన్‌కైతే మీకు అంటే క్లియర్ అప్డేట్‌కైతే లేదు గాని మీకు 4,00,000 మందైతే అప్లై చేసుకున్నారు కాబట్టి మీకు కట్ ఆఫ్‌కి సంబంధించి మీకు అప్డేట్‌లయితే వస్తూనే ఉంటాయి. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మీకు ఇప్పుడొచ్చిన పేపర్ ఆర్టికల్ అయితే మీకు ఈ కట్ ఆఫ్ సంబంధించి ఒక క్లియర్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఎవరైతే ఓసీ జనరల్ అయితే ఉంటారో వాళ్ళు 60% మార్కులు ఇంకా ఆ పైనైతే రావాలి. వాళ్ళకైతే మాత్రం 60% కన్నా తక్కువ మార్కులు గాని మీకు వచ్చినట్లయితే వస్తున్నట్లయితే కట్ ఆఫ్‌కి సంబంధించి అవైతే మీరింకా ఇంక మీ జాబ్ కోసం మీరు ఆశలైతే వదిలేసుకోవడం. ఎందుకంటే 60% కన్నా ఎక్కువగా లేకపోతే మీకు సెలెక్ట్ అవ్వడానికి ఎట్టి పరిస్థితిలో ఛాన్స్ అయితే ఉండదు. ఇక అదే విధంగా ఓబీసీ వాళ్ళు అంటే ఓసీ వాళ్ళు కానివ్వండి, బీసీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా 50% మార్కులు అంటే ఆ పైనైతే ఉండాలి. అంటే మీరు 50% కన్నా ఆ పైన మార్కులుంటేనే మీరు ఎటువంటి ఆశలైనా పెట్టుకోగలరు టెట్ ఎగ్జామ్ సంబంధించి. మీకు జాబ్ అయితే వస్తుందా? రాదా? అని చెప్పేసి. ఇక అదే విధంగా ఎస్సీ, ఎస్టీ ఇంకా అదే విధంగా ఇంకా అదే విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా 40% మార్కులు ఇంకా ఆ పైనైతే రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, మినిమమ్ 40% ఇంకా మీకు పక్కా జాబ్ రావాలనుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క కట్ ఆఫ్ ఏదైతే ఉందో దీనికన్నా ఇంకా ఎక్కువ మీకు ఎక్కువ మార్కులు రావాలి. సో, ఇది మినిమలిస్టిక్ మార్కులు. సో, దీనికన్నా మీరు తగ్గారు అంటే మాత్రం మీకు జాబ్ అనేది రాదు. చెప్తున్నాను కదా! రోజు సెప్టెంబర్ 19 నుంచి మీకు వెబ్‌సైట్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది. మాక్ టెస్ట్‌లు మొత్తం కూడాను. మీరు సింపుల్‌గా వెళ్లి ప్రతిరోజు మాక్ టెస్ట్‌లు రాయండి. మీకు మినిమమ్ మీ క్యాస్ట్‌కి సంబంధించి కమ్యూనిటీ వైస్‌గా మీకున్న ఆ కట్ ఆఫ్ మినిమమ్ రీచ్ అనేది మీరు రీచ్ అవుతారా లేదా అని చెప్పేసి చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ రీచ్ అవుతున్నారు లేదా అనుకునేట్లయితే మీరు ఇంకా అప్‌గ్రేడ్ చేసుకోండి. రీచ్ అవ్వకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేసి మీరు రీచ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఫ్రెండ్స్ సుమారుగా మీకు టెట్‌కి ఎంతమంది అప్లికేషన్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకిక్కడ చూస్తున్నారు కదా! టెట్‌కి సంబంధించి 4,27,300 మందినైతే దీనికి అప్లై చేసుకున్నారు కాబట్టి, ఇంత హెవీ కాంపిటీషన్‌లోని మీకు మాత్రం ఆ జాబ్స్ ఏవైతే ఒక 1,600 జాబ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి, ఆ జాబ్స్ రావాలి అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఇక టెట్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక టెట్‌కి సంబంధించిన టిప్స్ కానివ్వండి, ట్రిక్స్ కానివ్వండి అంతా కూడా మన ప్లేలిస్ట్‌లో ఉంటాయి. ఇక ఎటువంటి చిన్న అప్డేట్ కావాలి అనుకున్నా సరే, మన వాట్సాప్ ఛానెల్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెట్ ప్లేలిస్ట్‌ని సేవ్ చేసుకోండి. ఇక అదే అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, టెట్‌కి రిలేటెడ్ వీడియోస్ ఎన్నొచ్చినా సరే ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఇది ఈరోజు అవుతున్న అప్డేట్ అయితే మాత్రం సో, మళ్ళీ కలుద్దాం.